కేటీఆర్కి నోటీసులు అందినట్టు తెలిపారు. విచారణకు హాజరవుతున్నట్లు కేటీఆర్ చెప్పారని, చట్టబద్ధంగా తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సోమభారత్ గారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి మాత్రం తెలంగాణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది, ఏమంటారు? రాజు గారు, ఫోన్ ట్యాపింగ్ మొదటి నుండి తెలంగాణ రాజకీయాలను కుదిపివేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన ఇటు రాజకీయ నాయకులే కాదు, హైకోర్టు జస్టిసు, అదేవిధంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అదేవిధంగా ఉన్నత అధికారుల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందన్నటువంటిది పెద్ద సంచలనం జరిగింది. అయితే దీని మీద ఇప్పటికే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మిగతా నేతలు కూడా అంటే కేంద్ర మంత్రులు ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి నేతలు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్గా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి సిట్టు వేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా సిట్టు అధికారుల దర్యాప్తు కొంత జాప్యం జరుగుతుందన్నటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వెంటనే ఈ కోర్టు పరిధిలో ఉన్నటువంటి దీన్ని అన్నిటినీ పరిశీలించి వీటిని సిట్టు దర్యాప్తును తొందరగా తేల్చేసి వాటి అందరినీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలన్నటువంటి ఆదేశాలు, సూచనలు కూడా చేసింది. అందులో భాగంగానే సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్టు ఇప్పుడు కొంత స్పీడ్ను పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన కూడా సిట్టు ముందు హాజరై తన విచారణలో అనేకమైనటువంటి అంశాలను కూడా అధికారులకు అందజేశాడు. వాళ్లకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు సిట్టు అధికారులు మాజీ మంత్రి, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు సిట్టు ముందు హాజరు కావాలి అన్నటువంటి నోటీసు ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. ఆయన హుటాహుటిన ఫామ్ హౌస్కు చేరుకుంటున్నారు. మెదకు పర్యటనలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్కు చేరుకున్నారు. వీళ్ళిద్దరు ఫామ్ హౌస్ చేరిన తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అక్కడ రేపు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయం మీద చర్చించారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కూడా మీడియాతో మాట్లాడుతూ రేపు కేటీఆర్ సిట్టు ముందుకు హాజరవుతారు, చట్టాన్ని గౌరవించేటువంటి బాధ్యతాయుత ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా హాజరవుతాడు, సిట్టు అధికారుల ముందు హాజరవడం కాకుండా వాళ్ళకు సహకరిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ మీడియా ముందు ప్రకటించారు. మొత్తంగా సిట్టు దర్యాప్తు మాత్రం గత కొద్ది రోజులుగా చాలా స్పీడ్ను పెంచిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే రేపు మళ్ళీ ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్కి ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూసేదంటే దీని అందరికీ ఇప్పటికే విచారణలో ఒక బిగ్ బాస్ ఉన్నాడు అన్నటువంటి సమాచారం ఇటు సిట్టు అధికారుల దగ్గర ఉందని తెలుస్తుంది. అయితే ఆ బిగ్ బాస్ ఎవరు అంటే ఇంటెలిజెన్సీ అప్పుడు ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా ప్రత్యేక అధికారి నటు ప్రభాకర్ రావా, లేదు అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇలాంటి అంశాల మీద ఇప్పటికే సిట్టు అధికారులు ఒక కొలిక్కి వచ్చారన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది. ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. వీటన్నిటిని చూసిన తర్వాత రేపు అప్పుడు ఉన్నటువంటి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్నటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. అయితే సిట్టు అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తారా, ఇప్పటితోనే ఈ కేసును క్లోజ్ చేస్తారా, ఇప్పటి వచ్చినటువంటి ఆధారాలు ఏ విధంగా సుప్రీంకోర్టుకు ఒక నివేదిక రూపంలో కూడా ఇవ్వవలసి ఉంది అని చెప్పేటటువంటిది ఉంది. అయితే ఆ అధికారులు మాత్రం ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఆధారాలు కావచ్చు, వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇప్పటికే వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. అయితే ఈ మధ్యలో ఇటు బీఆర్ఎస్ నుండి విడిపోయి తర్వాత ప్రత్యేకంగా ఆమె తెలంగాణ జాగృతితో పోరాడుతున్నటువంటి సొంత పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కవిత కూడా ఈ మధ్య తన ఆరోపణలు చేసింది. తన ఫోనును, అదేవిధంగా తన భర్త అనిల్ ఫోన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారు. తనకు సంబంధించింది, తన భర్తకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ట్యాపింగ్ చేసి ఇతర వ్యక్తుల దగ్గర దాచారు అన్నటువంటి దాని మీద అయితే ఇప్పుడు ఈ ఆమె బాధితురాలుగా సిట్టు ముందుకు హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే సిట్టే ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా అన్నటువంటి విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా కవిత కూడా ఇచ్చే అటువంటి ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆమె తన ఫోను, తన భర్త ఫోన్ను ట్యాపింగ్ చేశారన్నారు. అయితే ఆమె ఇచ్చే ఆధారాలు ఇటు కుటుంబ సభ్యుల మీదనే ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పచ్చు. మొత్తంగా ఒక కుదుపుతుంది ఇటు రాజకీయ నేతలతో పాటు ఇటు జడ్జీలది, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది, ఇతర అధికారులది, ఇండస్ట్రీలది, వ్యాపారులది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో అనేక మంది దాదాపుగా 4000 మంది వరకు ఇందులో ఉన్నట్టు సమాచారం
సమాచారం తెలుస్తుంది. మొత్తంగా రేపు కేటీఆర్ హాజరైన తర్వాత ఈ దర్యాప్తు ఏ విధంగా ముందుకు పోతుంది, అధికారులు ఏ విధమైనటువంటి దాంతో ఇటు సుప్రీంకోర్టుకు ముందు హాజరుపరచు తమ నివేదికను వెల్లడిస్తారు. ఈ మొత్తంగా ఈ సిట్ చేసినట్టు దర్యాప్తు ఎవరికి శిక్ష పడుతుంది అనేటువంటిది వేచి చూడవలసిన అవసరమే ఉంది. మొత్తంగా సజ్జనారు వచ్చిన తర్వాత ఈ సిట్టు దర్యాప్తు మరింత వేగంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి తమ బాధితులుగా తమకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, ఇతరకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వవలసి ఉంది. ఇప్పటికే కొండలరెడ్డికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేశారు. కొండలరెడ్డి ఇప్పటివరకు కూడా హాజరు కాలేదు. సీఎం సోదరుడైనట్టు కొండలరెడ్డి తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. ఆయన దగ్గర కూడా ఆ బాధితుని దగ్గర కూడా సమాచారం చేసింది, ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపుగా ఒక 370కి పైగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి సమాచారం తీసుకున్నారు, వాళ్ళు విచారించారని చెప్పవచ్చు. ఇటు ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఉన్నత అధికారులతో పాటు ఇటు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని సిట్ ఏ విధంగా ముందుకు పోతుందో చూడవలసిన అవసరం ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ఆందోళనకరంగా ఉంది. శ్రీనివాస్ గారు, అయితే ముఖ్యంగా ఈరోజు మొన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్, రేపు ఏంటి అన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అందు గురించే ఉఠిన ఇటు హరీష్ రావు, కేటీఆర్ పర్యటనలో ఉన్నా కూడా ఈరోజు ఫామ్ హౌస్కు వచ్చి వాళ్ళు భవిష్యత్తు కార్యాచరణను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా భవిష్యత్తులో సిట్ అధికారులు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తే ఏ విధంగా పోవాలి, ఇటు ముఖ్య నేతలతో కేసీఆర్ కార్యాచరణ రూపొందించడమే కాకుండా న్యాయ నిపుణులతో తర్వాత రిటైర్డ్ పోలీసు అధికారులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ అధికారులు అదేవిధంగా పోలీసు పాటు ఆ న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈరోజు ఫామ్ హౌస్లో ఇటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు, బీఆర్ఎస్కి చెందినటువంటి ముఖ్య నేతలతో కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా కేసీఆర్ దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, రేపు కేసీఆర్కే నోటీసులు వస్తే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మీద ఏ విధంగా ఉద్యమించాలి, ఏ విధంగా పోరాడాలి అన్నటువంటి దాని మీద కూడా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇప్పటికే అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కక్ష సాధింపు చర్యల మీద గ్రామ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా న్యాయ పోరాటం చేయాలి. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలన్నటువంటి విషయం మీద కూడా ఈరోజు ఫామ్ హౌస్లో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు, శ్రీనివాస్ గారు, ఇందులో చాలా డిఫరెంట్గా ఉండబోతోంది సిట్ విచారణ. శ్రీనివాస్ గారు, నేను హరీష్ రావు గారిని అయితే ఒక బాధితుడిగా, ఒక సాక్షిగా విచారించారని చెప్పి అనుకోవచ్చు. కానీ కేటీఆర్ విషయంలో విచారణ కోణంగా చూసుకుంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మొత్తం పర్యవేక్షించింది కేటీఆర్ఏ అన్న ఆరోపణల నేపథ్యంలో రేపు విచారణ కేటీఆర్ని చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏమంటారు? ముఖ్యంగా రాజుగారు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కీలకంగా ఉందన్నటువంటిదే ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో ఉన్నటువంటి నేతలు కూడా, విచారణకు వచ్చినటువంటి వాళ్ళు కూడా కేటీఆర్నే టార్గెట్ పెట్టి ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, రాజకీయ నేతలది కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించి కావచ్చు, గతంలో అంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కావచ్చు, వీటన్నిటికీ బాధ్యులు కేటీఆర్ అనేటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఈ రేపు హాజరైనప్పుడు ఈ బాధ్యత అంతా కేటీఆర్ మీద పెడతారా, లేదంటే కేటీఆర్ని ఏ విధంగా సిట్ అధికారులు విచారించుతారు? ఇప్పటివరకే కేటీఆర్కు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మొత్తంగా సిట్ అధికారులు సేకరించినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశాలను ఇతర బాధితులు ఇచ్చినటువంటి సమాచారం కాకుండా వాళ్ళ విచారణలో వెల్లడించినటువంటి వాటిని కూడా ఆధారంగా చేసుకొని రేపు కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది సిట్ అధికారులు. కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వీటన్నిటినీ ఆధారంగానే చేసుకొని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం ఉంది. మొత్తంగా గత ప్రభుత్వంలో పూర్తి బాధ్యత కేటీఆర్, కేసీఆర్కే వాళ్ళకే అంటగట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ, ప్రభుత్వంలో కీలక పాత్ర కానీ పోషించింది వాళ్ళిద్దరూ. అదేవిధంగా హరీష్ రావు, ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా అందులో కుటుంబ సభ్యురాలైన కూడా కవిత కూడా తన ఆరోపణ చేసింది. తన
కుటుంబం సంబంధించినటువంటి భర్త కావచ్చు తన ఫోన్ కానీ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు చేస్తుంది. అంటే మొత్తంగా ఇటు కేసీఆర్ బాధ్యత వహించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆ సిట్ అధికారుల దర్యాప్తు కూడా వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్కు సంబంధించినటువంటి అంశాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా కేటీఆర్నే టార్గెట్ చేశారు, కేసీఆర్నే టార్గెట్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యాపార వర్గాలకు సంబంధించింది కావచ్చు, లేదు అంటే ఇండస్ట్రియలిస్టుకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతల ఫోన్ ట్యాపింగ్ వింటున్నాడు. కేటీఆర్ దగ్గర ఆ సమాచారం ఉంది, తన కుటుంబ సభ్యుల సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు, తన మూమెంట్స్ తెలుసుకుంటున్నారు, తను అడ్డుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అంటే సిట్ అధికారులకు ఎప్పటికప్పుడు తాను ఉన్నటువంటి బాధితుడిగా ఉన్నాడు కాబట్టి తన సమాచారాన్ని కూడా ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. రేపు విచారణలో కేటీఆర్ ఏ అంశాల మీద వాళ్లకు సమాచారం ఇస్తాడు, అదేవిధంగా సిట్ అధికారులు ఏ విధమైన ప్రశ్నలు వేస్తాడు అన్నటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. రాజు గారు, శ్రీనివాస్ గారు, ఇదంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అనుకోవచ్చు, కేటీఆర్ అనుకోవచ్చు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కానీ శ్రీనివాస్ గారు, కానీ ఈ సిట్ మాత్రం చాలా లోతుగా, చాలా గట్టిగా, చాలా ధీటుగా, చాలా వేగంగా మాత్రం సజ్జనార్ నేతృత్వంలో మాత్రం సిట్ అధికారులు దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. సో మొత్తం నేను హరీష్ రావు 7 hours విచారణ కాబట్టి రేపు కేటీఆర్ కూడా అన్ని గంటలు విచారించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయనే మొత్తం పర్యవేక్షించారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఏంటి అంటే ఒక విధంగా లోతుగా దర్యాప్తు వెళ్తున్నారంటే కీలకమైన ఆధారాలు ఉండబట్టే వెళ్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఏంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో భయం అనేది ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది అటు ప్రభుత్వంలో ఉన్న వాటి అధికారుల మీద కావచ్చు, అదేవిధంగా మంత్రుల మీద కావచ్చు, ముఖ్యమంత్రి గురించి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కోవడంలో కొంత కాంగ్రెస్ విఫలమైనా కూడా సిట్ అధికారులు మాత్రం సజ్జనారు వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు మాత్రం వేగంగా జరుగుతుందని చెప్పవచ్చు. సజ్జనారు ఒక మంచి అధికారిగా గుర్తింపు ఉన్నది. వాళ్ళ ప్రభుత్వంలో కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారిగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఒక అధికారిగా తాను చేయవలసిన పనులు చేస్తున్నాడు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అదేవిధంగా రేపు కేటీఆర్ను మాత్రం ఎన్ని గంటలు అంటే విచారణ జరుపుతారు, ఏ విధమైనటువంటి విచారణ జరుపుతారు, ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వార్ రూమ్లో నడిపిన వాళ్ళు ఎవరు, వార్ రూమ్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి, అక్కడ ఉన్నటువంటి మిగతా అంటే టెక్నికల్గా వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి, వీటన్నిటినీ సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు. అయితే దానికి సంబంధించినటువంటి చేసి అందులో పాల్గొన్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా విచారణ జరిపారు. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే రేపు కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ ఇచ్చే సమాధానాలు ఏంటి, వాళ్ళ ప్రశ్నలకు ఎలాంటి జవాబులు చెప్తాడు, తప్పించుకునే అవకాశం లేకుండానే సిట్ అధికారులు పెద్ద ఎత్తున పగడ్బందీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలనే ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తంగా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్లో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి ఒక నాయకుడిగా, మంత్రిగా కేటీఆర్కే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటిది ఆరోపణలు ఇటు అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సిట్ అధికారులు న్యాయబద్ధంగా చట్ట పరిధిలో ఏ విధంగా ముందుకెళ్తారు అంటే ఇటు ప్రభుత్వం ఒత్తిడి ఉందా లేదంటే రేవంత్ రెడ్డి ఒత్తిడి ఉందా అనేది మనం పక్కన పెడితే మొత్తంగా అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోతే విచారణలో వాళ్ళు ఎలాంటి సమాచారం తెలుసుకోకుంటే మొత్తంగా ఈ సిట్టు అధికారుల దర్యాప్తు పూర్తిగా ఫెయిల్ అయ్యేది ఉంటే రేపు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉండదు. అందు గురించే సిట్టు అధికారులు ఎప్పటికప్పుడు ఒక ఉన్నత స్థాయి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. రేపు వీళ్ళు కోర్టుకు కానీ లేదు అంటే న్యాయ పోరాటం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మా ఆరోపణలు ఎదుర్కోవడంలో ఉన్నటువంటి దాన్ని చివరికి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. మొత్తంగా కేసీఆర్ చేపట్టేటువంటి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి దాని మీద వాళ్ళు ప్రజాక్షేత్రంలో పోరాడంతో పాటు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు కేటీఆర్ ఇచ్చేటువంటి ఆధారాలు కావచ్చు, ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రశ్నలు కావచ్చు, వాటిని అన్నింటిని పట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు, శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ హరీష్ రావు, కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో మాత్రం ఒక విధంగా ఆందోళన, అలజడి అనేది మొదలైంది. ఏంటి వాళ్ళు కూడా రేపు మళ్ళా బల ప్రదర్శనకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందా?
ముఖ్యంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు అంటే కేసులకు భయపడే అటువంటి వ్యక్తులు కాకుండా కూడా ఒక విధంగా వీళ్ళందరినీ పైన కేసులు నమోదై విచారణకు పోతూ ఉంటే బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన ఉన్నది అని చెప్పవచ్చు. అయితే ఉద్యమ పార్టీగా వీళ్ళు వీటిని ఎదుర్కొనేటువంటి సత్తా మాత్రం కొంత ఇటు కేసీఆర్కి ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరూ ప్రజల్లో కొంత ఉద్యమాలు నడిపి ఈ అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ప్రజా నాయకులుగా ఉన్నారు. అయితే వీళ్ళ లోపల ఉన్నటువంటి వాటి అన్నిటినీ చూసేది ఉంటే ఇప్పటికే అధికారంలో లేకపోవడం వల్ల కొంత క్యాడర్లో కొంత ఆందోళన ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. అయితే క్యాడర్న ఆందోళన ఏర్పడకుండానే హరీష్ రావు లాంటి నేత ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా పోరాటాలు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి లక్ష్యంతోనే ఉన్నారు. వాళ్ళు అదే కార్యాచరణతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవైపు న్యాయ పోరాటం, అదేవిధంగా కార్యకర్తలలో బలం పెంచుకోవడానికి, కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు వాటన్నిటి మీదనే వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా యా ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని